లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు జనవరి 9వ తారీఖు. ఆయన శ్రమలలో పాలివారమొకట. ఇదిగో, పాములను త్రేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు. లోకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. మనము లేఖన భాగములను ఎంత మట్టుకు నెరవేర్చుటలేదో అని సిటీ స్టడ్ వలె మనలను మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనకు ఒక ఖాళీ చెక్ ఇస్తున్నాడు. ఇదిగో, పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని దేవుడు అంటున్నాడు. అలాగైతే సాతానుకు మన మీద బలం ఎక్కడిది? తరచుగా మన వ్యక్తిగత జయ జీవితమును గూర్చి లక్ష్య పెట్టము. మన సొంత హృదయములలోనే జయము లేకపోతే ఇతరులకు ఎలాగూ సహాయము చేయగలము? పరిపూర్ణ ప్రేమలో జయము కలదు. ప్రేమ పొరుగువానికి హాని చేయదు. ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. మోహము స్వార్థపూరితమైనది. మోహము శరీరక్రియ. దేవుని మహిమపరిచే విధంగా నీ హృదయాన్ని మనసును కేంద్రీకరించిన యెడల నీ శరీరాన్ని ఎదుర్కొనడానికి సాతానుకు అవకాశం ఉండదు. మీలో కొంతమంది ఈ సహవాసము చాలా పెద్దది, మనము చాలా గొప్ప పని చేస్తున్నాము అని అనుకుంటారు. అంత ఎక్కువగా మనము పనిచేయడం లేదని నేను తలంచుచున్నాను. ఇంకనూ దయ్యపు శక్తుల, విగ్రహపు శక్తులు ఆధీనములోనే అనేక దేశాలు ఉన్నాయి. అమెరికా, ఇండియా, జర్మనీ మరియు మనము ప్రయాసపడే ఇతర దేశాలలో శత్రుదాడిని అరికట్టడంలో ఓడిపోతున్నాము. అది మన విశ్వాసలేమిని కనబరుస్తుంది. ఐగుప్తులో ఆ రాత్రి అంధకార శక్తులు పూర్తిగా అరికట్టబడ్డాయి. వారిలో ఒక్క కుటుంబమునైనా అవి ముట్టుకోలేకపోయాయి. ఎందుకు అలాంటి శక్తిని మనం చూడడం లేదు? ఎందుకంటే క్రీస్తు శ్రమలలో మనము పాలివారమగుటకు మనకు ఇష్టము లేదు. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై అని పరిశుద్ధ పౌలు అంటున్నాడు. ఫిలిప్పి 3:10. క్రీస్తు కొరకు చైనా, ఆఫ్రికా మరికొన్ని ఇతర దేశాలలోని క్రైస్తవులు శ్రమ పడుతున్నారు. అలాంటి శ్రమల అనుభవము మనకు లేదు. తన యజమానుని మరణములో సమానానుభవం కలిగినటువంటి క్రీస్తు శ్రమలు కావాలని పరిశుద్ధ పౌలు చెప్పాను. ఏదో శ్రమను అనుభవించాలి కదా అని మనము శ్రమపడకూడదు. సుఖాసక్తి సులభముగా మన ఆత్మీయ అభివృద్ధిని ఆపివేస్తుంది. కనుక దేవుని కొరకు గొప్ప కార్యములను చేయుటకు మనము పూనుకొనటలేదు. జాషువా డానియేల్ గారు.